జీవితంలో ఆయన ఏనాడైనా ఎవరికైనా అపకారం చేశారా? ఆల్రెడీ చేశాడు కావేరి. మా అదృష్టం బావుండి తప్పించుకున్నాం. అంకిత, నీకు మనుషుల్ని అర్థం చేసుకోవడం చేత కాదు. అందువల్లే ఈ కుటుంబంలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. నువ్విక్కడికి రాకముందు నేనేంటో అర్జున్ బాబు ఏంటో అత్తయ్యకి తెలుసు. అలాగే మీ పిన్ని అక్క ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు. అయినా నువ్వు మూర్ఖంగా వాళ్ళని సమర్థిస్తున్నావు. మా వాళ్ళు మనుషుల్ని చంపేంత దుర్మార్గులు కారు కావేరి. కావేరి, డిస్కషన్ అనవసరం. అర్జున్ తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తాడు. బోనమ్మా, అర్జున్ మీరు పెంచిన బిడ్డ. మీ బిడ్డ అలాంటి పనులు చేస్తాడా? చెయ్యడనే నేను నమ్మాను, కాని వాడు చేసి చూపించాడు. కళ్లల్లో పెట్టుకుని పెంచిన తల్లినే చంపాలని చూసిన వాణ్ణి క్షమించమంటావా? అత్తయ్య, మీరు అపార్థం చేసుకుంటున్నారు. జరిగింది యాక్సిడెంట్, హత్య ప్రయత్నం కాదు. ఎంత బాగా సమర్థిస్తున్నావు కావేరి. అర్జున్ బోర్డ్ మీటింగ్ జరుగుతుందని తెలిసే డిస్టర్బ్ చేయడానికి వచ్చాడు. మెంబర్స్ ని తన వైపు తిప్పుకుందాం అనుకున్నాడు. అంకితని కొట్టాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ చేసి చంపబోయాడు. ఇదంతా యాక్సిడెంటల్ గానే జరిగిందంటావా? జరిగిన దాన్ని మార్చి చెప్పకు రూపా. అర్జున్ బాబు ఆఫీస్కొచ్చింది నేను ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయడానికి. కానీ తల్లే తనని అవమానించడంతో ఆ బాధ భరించలేక ఆయన తాగిన మాట నిజం. ఆ మత్తులో పొరపాటు జరిగింది, అంతేగాని ఆయన తల్లిని చెల్లిని చంపాలనుకునేంత దుర్మార్గుడు కాదు. ఆ రోజు పూలకుండి తోసినప్పుడు ఇలాగే సమర్థించావు. అమ్మకి విషం పెట్టినప్పుడు కావాలని మా అక్కే చేసిందని అబద్ధాలాడా. ఈరోజు జరిగిందంతా ప్రమాదమే అంటున్నావు. మిమ్మల్ని ఎలా నమ్మాలి కావేరి? ఇంక నమ్మడాలు మోసపోవడాలు వద్దంకిత. ఈ రోజుతో వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. అత్తయ్య, నిజం తెలుసుకోకుండా ఆవేశపడకండి. ఇంక తెలియాల్సిన నిజాలేమీ లేవు. ముందు మీరు బయటికి నడవండి. బోనమ్మా, అపార్థం చేసుకుంటున్నావు బోనమ్మా. విలువైన మనుషుల్ని పోగొట్టుకుంటున్నావు. లేదు, ఎవరు విలువైన మనుషులో ఇప్పుడే తెలుసుకుంటున్నాను. అన్నీ నువ్వు ఎండమావుల్ని చూసి నీటి చెరువులని భ్రమపడుతున్నావు. నీ వాళ్లను నువ్వే దూరం చేసుకుంటున్నావు. కాకి, నేను మాట్లాడొద్దని చెప్పాను కదా. ఇది నా కుటుంబం, నేను చూసుకుంటాను. కావేరి, నువ్వు మీ అమ్మ బయటికి నడవండి. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? బయటికి నడవండి. వెళ్తానత్తయ్య, వెళ్తాను. ఎవరి మాటలైతే నమ్మి
మీ కొడుకుని జైలు పాలు చేశారో, ఎవరి మాటలైతే నమ్మి మీ కొడుకుని జైలు పాలు చేశారో, అదే వాళ్లతో మీరే వచ్చి కేసు విత్డ్రా చేసుకునేలా చేస్తాను. బోనమ్మా, వద్దమ్మా, పదమ్మా.